ప్రేమైన వర్లారా, అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. మరి ఒక వచనము చదువుకుని ధ్యానించుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనపరుచుకొనుడి. జకర్యా 7:9. మనం ఉపవాసం చేసే ముందు సత్యమును అనుసరించి తీర్పు తీర్చాలి. ఒకరి యందు ఒకరు వాత్సల్యములను కనపరుచుకోవాలి. మనము నిజమైన ఆత్మీయ వ్యక్తిత్వమును కలిగి ఉన్నప్పుడే మన భక్తి క్రియలు అంగీకరింపబడతాయి. వాక్యం చెబుతుంది, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవశింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవర్లారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. మత్తయి 7:21-23 నిజ విశ్వాస జీవితంలో మనము న్యాయమును అనుసరించి నడుచుకోవాలి. ప్రభు మనందరికీ అలాగే సహాయపడి తన కృపను సత్యమును మన యెడల విస్తరించునుగాక. ఆమేన్.